రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా అని నిలదీశారు. యాకత్పురాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల గురువారం ఓ చిన్నారి మ్యాన్హోల్లో పడిన ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు పాప ప్రాణాలు దక్కాయని, చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని 3 విభాగాలేమో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని మండిపడ్డారు. తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుందన్నారు. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసిందన్నారు కేటీఆర్. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయని ఫైర్ అయ్యారు కేటీఆర్. రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా అని నిలదీశారు. యాకత్పురాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల గురువారం ఓ చిన్నారి మ్యాన్హోల్లో పడిన ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు పాప ప్రాణాలు దక్కాయని, చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని 3 విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయని మండిపడ్డారు. తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంటుందన్నారు. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసిందన్నారు. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయని ఫైర్ అయ్యారు కేటీఆర్.